దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులారా, ప్రియ సహోదర సహోదరులారా, దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన శుభనామములో ఉదయకాలపు శుభములను, దైవ దీవెనలను తెలియచేస్తూ అరుణోదయ ఆరాధనకు, ఆత్మీయ పాఠశాలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉంటున్నాను. దయచేసి గమనించండి, దినాన్ని దేవునితో ఆరంభించడం, ప్రార్థనతో ప్రారంభించడం మనకు మంచిది. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి 77వ సంకీర్తన 13వ చరణాన్ని మనం చదువుకుందాం. 13వ చరణాన్ని మనం చదువుకుందాం. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఈ 77వ సంకీర్తన ఆసాపు వ్రాసినటువంటి, రచించినటువంటి కీర్తన. ఈ ఆసాపు పాత నిబంధన గ్రంథములో మనం చూస్తాము, ఇతడు లేవీయుడు. అంత మాత్రమే కాదు, మంచి సంగీతకారుడు. అంత మాత్రమే కాదు, ఈయన చక్కటి గాయకుడు. అంత మాత్రమే కాదు, ఈయన ప్రవక్త కూడా. లేవి గోత్రానికి సంబంధించినటువంటి ఈయన రాజు అయినటువంటి దావీదు కాలములో దేవుని మందసము ముందు చక్కటి పాటలను పాడేటువంటి గాయకులకు నాయకుడిగా చేశాడు. ఈయన మంచి సంగీతకారుడు కూడా. ఇంత మాత్రమే కాదు, ఇతని నుంచి నేర్చుకోవాల్సినటువంటి, మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇతడు తర్వాత ఇతని పిల్లలు కూడా దేవుని మందిరములో గడపగలిగినటువంటి గొప్ప ఆత్మీయ నడిపింపును కుటుంబంలో కలిగి ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆసాపు తన తర్వాత తన పిల్లలు కూడా దేవుని సన్నిధిలో నడిచేటట్లుగా ప్రోత్సహించాడు, మాదిరిని చూపించాడు. ఈ రోజున తల్లిదండ్రులుగా మనము మన తర్వాత మన పిల్లలు దేవుని మందిరములో గడపడానికి, పరిచర్య చేయడానికి, ప్రభువును పాడుకొని ఆడడానికి మంచి సాధకులుగా వారిని మనము తీర్చిదిద్దవలసినటువంటి తల్లిదండ్రులమై ఉంటున్నాం. ప్రియులరా, ఈ ఆసాపు నుంచి మనం చూచినట్లయితే ఇతడు 50వ సంకీర్తనను, 73వ సంకీర్తన నుంచి 83వ సంకీర్తన వరకు ఈ ఆసాపు రాసినటువంటి కీర్తనలుగా వీటిని మనము చూస్తూ ఉంటుంటాం. ఇన్ని కీర్తనలు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో, కీర్తన గ్రంథములో ఆసాపు వ్రాయగలిగాడు. ఈ 77వ సంకీర్తనను మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఏమో అక్కడ సందర్భం ఏంటో తెలియదు కానీ, పరిస్థితి ఏంటో తెలియదు కానీ, తనను పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ఏంటో, పరిస్థితి ఏదో మనకు తెలియదు కానీ, ఇక్కడ ఆసాపు దేవుని సన్నిధిలో ఆక్రందన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని సన్నిధిలో విలపిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటుంటాం. సుమారు ఆయన సన్నిధిలో అద్భుతమైనటువంటి ప్రార్థన, సుదీర్ఘ ప్రార్థన చేసినటువంటి వానిగా ఈ వ్రాయబడినటువంటి తన రచనలలో మనము ఆసాపును గురించి చక్కటి ప్రార్థన పరుడుగా మనము ఈ ఆసాపును చూస్తూ ఉంటుంటాం. మన జీవితంలో కూడా చాలా సందర్భాలు మనలను పట్టి పీడిస్తున్నటువంటి బాధలు, మనలను వేధిస్తున్నటువంటి వేదనలను, కృంగతీసేటువంటి కష్టాలు, నేరసల్లింప చేసేటువంటి బలహీనతలు, బెంగకు గురి చేసేటువంటి గాయాలు, ఇలాంటివన్నీ మన జీవితంలో ఉండవచ్చు. ఇక్కడ 77వ సంకీర్తనలో వీటినన్నిటినీ పట్టుకొని ఆసాపు దేవుని సన్నిధికి వస్తూ ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో వాటిని వెళ్ళగ్రక్కుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో వాటిని బయలుపరుస్తూ ఉంటున్నాడు. గత కొన్ని వారాల నుంచి దేవుని యొక్క సన్నిధి, దాని యొక్క ప్రాముఖ్యత, విశిష్టత మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉంటున్నాం. నిన్నటి దినాన కూడా 20వ సంకీర్తనను మనము ధ్యానము చేస్తూ 1-2 వచనాలలో మనము చూస్తూ ఉంటుంటాము. అక్కడ చెప్తూ ఉన్నాడు, ఆయన సన్నిధిలో నుండి ఆయన మనకు సహాయం చేస్తాడు, సియోనులో నుండి ఆయన మనలను ఆదుకుంటాడు. ఇక్కడ ఆసాపు తను కలిగి ఉన్నటువంటి బాధలలో, తాను కలిగి ఉన్నటువంటి అనుభవిస్తున్నటువంటి వేదనలన్నిటిలోనూ చాలా కృంగిపోతాడు. అక్కడ విషయాలు మనం చదువుతూ ఉంటున్నప్పుడు, ఆ యొక్క విషయాలను మనము తీసుకుంటూ ఉంటున్నప్పుడు ఆయన అంటూ ఉంటుంటాడు, నేను ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టుదును,
ఆయనకు మనవి చేయుదును, ఆయనకు మనవి చేయుదును. ఎందుకు ఎందుకు మనవి చేస్తూ ఉంటున్నాడు? దేవుణ్ణి ఆయన వెతుకుతూ ఉంటున్నాడు. ఎందుకు వెతుకుతూ ఉంటున్నాడు? తన జీవితము నిట్టూర్పులమయమైపోయింది, తన ఆత్మ కృంగిపోయింది, తన కన్నులు మూత పడిపోతున్నటువంటి జీవితములు అలసిపోయి 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 మూతలు పడుతున్నట్లుగా అయిపోతూ ఉంటున్నాయి. మాట్లాడలేనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటున్నాయి. మాట్లాడలేనటువంటి పరిస్థితులు మనకు అక్కడ కనబడుతూ ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ యొక్క ఆషాపు దేవుని సన్నిధిని నిలుచున్నాడు. ఈరోజు నా నీ జీవితంలో ఎలాంటి శ్రమలు, ఎలాంటి కష్టాలు, ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు నిన్ను వెంటాడుతూ వేధిస్తూ ఉన్నాయి? తట్టుకోలేనటువంటి పరిస్థితుల మధ్య ఉంటున్నావా? భరించలేనటువంటి బాధల మధ్య నలిగిపోతూ ఉంటున్నావా? రా, ఆషాపు వలె దేవుని సన్నిధిని ప్రార్థించు, దేవుని సన్నిధిని మొరపెట్టు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి. ఈ కష్టాల్లో, బాధల్లో అలసిపోయాను, కండ్లు మూతలు పడిపోతూ ఉంటున్నాయి, భరించలేక నేను నిట్టూర్పులు విడుచుచున్నాను అని ఇలాగ దిగులు చెందినటువంటి ఆషాపు అద్భుతమైనటువంటి మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన ఆశ్చర్య కార్యాలను జరిగించును. 14వ వచనం, ఆయన ఆశ్చర్య క్రియలను జరిగించేటువంటి వాడు. తనకు ప్రార్థించే వారికి, తనకు మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి ఆయన ఆశ్చర్య క్రియలను జరిగిస్తాడు. ఈ ఉదయకాల సమయమందు మరొకసారి నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఎలాంటి సమస్యల మధ్య సతమతం అవుతూ ఉంటున్నావో, నిన్ను పట్టి వేధిస్తున్న సమస్యలు ఏవైతే ఉంటున్నాయో, నిన్ను చుట్టుముట్టినటువంటి చిక్కుముడులు ఏవైతే ఉన్నాయో, వాటిలో నుంచి దేవుని సన్నిధిలోనికి రా, దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుడు ఆశ్చర్య క్రియలను జరిగించబోతున్నాడు నీ జీవితంలో. అతి కృప ప్రభువు మనకు అనుగ్రహించి మనలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా?